హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం కొల్లూరు దగ్గర ఉన్నామండి. కొల్లూరు పక్కన మనకి వెలమల విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి మేఫేర్ వశిష్టానికి గేటెడ్ కమ్యూనిటీలో మనకి 3 BHK విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో ఈ కమ్యూనిటీలో అయితే మనకి టోటల్ 678 విల్లాస్ అయితే ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ టోటల్ మనకి 70 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది మీకు కనిపించేది క్లబ్ హౌస్ అండి. మనకి 4 ఎకర్స్లో కట్టారనమాట. 50,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉన్న క్లబ్ హౌస్ అనమాట. మనకి అవుట్ సైడ్ అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ప్లాన్ చేస్తున్నారు, చూడొచ్చు. ఇవైతే రెడీ టు మూవ్ ఇన్ ఆల్రెడీ మనకి పొజిషన్కి ఇచ్చారండి. అలాగే ఈ కమ్యూనిటీలు అన్నీ కూడా మనకి 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అండి. ప్రతిది కూడా మనకి ఎక్కువ ఉండవు, తక్కువ ఉండదు అనమాట. అన్నీ కూడా సేమ్ సైజ్ 300 స్క్వేర్ యార్డ్స్. అలాగే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకి 2316 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. అన్నీ కూడా మనకి డూప్లెక్స్ విల్లాస్ అండి. అలాగే 3 BHK విల్లాస్ అనమాట. అలాగే ఈ కొల్లూరు సరౌండింగ్స్లో ఎక్కడైనా మీరు సెర్చ్ చేసినా కూడా మనకి 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ ప్రైజ్లో అయితే విల్లాస్ ఉండవండి. మనకి ఈ కమ్యూనిటీలో విల్లాస్ వచ్చేసి మనకి ఈస్ట్ అయితే 2.6 CR అయితే చెప్తున్నారండి. అలాగే వెస్ట్ అయితే మనకి 2.45 క్రోర్ అయితే చెప్తున్నారనమాట. మీకు కావాలనుకుంటే ప్రజెంట్ అయితే మనకి కార్నర్ విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నార్త్ వెస్ట్ కార్నర్ విల్లా ఉంది, అలాగే ఈస్ట్ ఫేస్ కూడా ఉందన్నమాట. మనకి వెస్ట్ ఫేస్ అయితే ఒక 2-3 అయితే అవైలబుల్ ఉన్నాయండి. అది మన బడ్జెట్ని బట్టి, మనకి పేమెంట్ ఆప్షన్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుందన్నమాట. అలాగే దీని లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి మంజీరా పైప్ లైన్ రోడ్ అంటారండి. అంటే మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ అనమాట. మనకి ప్రజెంట్ సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికైతే మనకి ప్రజెంట్ డబల్ రోడ్ అయితే ఉందండి. మనకి వెలమల్ నుంచి కనెక్ట్ చేసుకునే విశాఖ రోడ్డుకు టచ్ అయ్యి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి మనకి 400 మీటర్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి HDFC అలాగే ఎనీ బ్యాంక్ త్రూ మీ లోన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే HMDA విత్ రేరా అప్రూవ్డ్ అండి. సో మీరు 80% బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఈ చుట్టుపక్కల మనకి బఫర్ జోన్ ఇలాంటివి ఏం లేవండి. హైడ్రా ఎఫెక్ట్ కూడా పడదనమాట. అలాగే మనకి హౌస్ ఏ విధంగా ఉందో మనకి క్లియర్గా చూపిస్తున్నానండి. మనకి ప్రజెంట్ నేను చూపిస్తున్నది అయితే ఈస్ట్ ఫేస్ విల్లా అండి. మనకి ఎగ్జాక్ట్గా క్లబ్ హౌస్కి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. మనకి 80 ఫీట్ రోడ్ బ్యాక్ సైడే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ విల్లా వచ్చేసి, చూడొచ్చు. మనకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి సెట్ బ్యాక్ చూసుకుంటే విల్లాకి మధ్యలో మనకి 16 ఫీట్ అయితే మనకి గ్యాప్ ఉంటుందండి. అలాగే హౌస్ నుంచి ఈ కాంపౌండ్ ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, మనకి ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా మనకి 10 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. నేను హౌస్లో నుంచి కూడా మన కిచెన్లో నుంచి బ్యాక్ సైడ్ వచ్చి కూడా చూపిస్తాను. అలాగే నార్త్ వైపు చూసుకుంటే మనకి 10 ఫీట్ అయితే మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి, ఓన్లీ హౌస్లో అనమాట. ఇది మీరు గమనిస్తే సౌత్ సైడ్ చూడొచ్చు. మనకి గార్డెన్కి కానివ్వండి, దేనికైనా కూడా మొక్కలు వేసుకోవడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే హౌస్ చుట్టూ మనకి కార్ కూడా తిరిగేంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ప్రజెంట్ ఇక్కడైతే మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. మనం అడ్జస్ట్ చేసుకుంటే 2 కార్ పార్కింగ్స్ కూడా ఇందులో అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి, చూడొచ్చు. చాలా స్పేసియస్గా అయితే ఉందన్నమాట. సో మనం మెయిన్గా ఈ విల్లాస్ ఫస్ట్ చెప్పాను కదండి, 300 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఈ టైపులో ఈ ప్రైస్లో మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ విల్లాస్ దొరకవండి. మీరు మోకిలా సర్చ్ చేసుకోండి, వెలుమల అలాగే పాటి అవుట్ సైడ్ బానూరు ఎక్కడ కూడా మనకి ఇంత స్పేస్తో అయితే ఈ బడ్జెట్లో అయితే మనకి విల్లాస్ అయితే లేవండి. సో ఇది హాలు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది పూజ రూమ్ అండి. ఇది అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఏరియా అండి. సో ఒక ఫ్యామిలీకి సరిపడైతే మాత్రం హౌస్ చాలా బాగుంటుంది. మనకి 3 BHK అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఉంటుంది, అలాగే డైనింగ్ ఏరియా ఉంటుంది, హాల్ ఉంటుంది, ఒక పేరెంట్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ సౌత్ సైడ్ నుంచి మనకి యాక్సెస్ అండి. మనకి 5.5 ఫీట్ అయితే మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ వెస్ట్ జోన్ వచ్చేసి మనకి గోల్డెన్ ట్రయాంగిల్ జోన్ అంటారండి. అంటే మోకిల, శంకర్పల్లి, బానూర్, నందిగామ, కర్దనూర్, వేలమల, పాటి, ఇది మనకి గోల్డెన్ ట్రయాంగిల్ జోన్ అంటారండి. ఈ విల్లా గేటెడ్ కమ్యూనిటీ మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్లోనే ఉంటుందన్నమాట. ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, స్టెప్స్ కింద ఇచ్చారు. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి.
గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇదైతే పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట. మనకి ఓన్లీ 3 BHK విల్లాస్ కట్టారు కాబట్టి మనకి బెడ్రూమ్ సైజ్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఉంటాయండి. చూడొచ్చు, ఇది మనకి 16x13.5 అయితే ఉంటుందన్నమాట. బెడ్రూమ్ సైజ్ వచ్చి ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల మనం డెవలప్మెంట్ చూసుకుంటే మనకి మేఫేర్ సన్ రైజ్ అని చెప్పి 558 విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే దీనికి ఫేజ్ 2 లాగా అనమాట. సో ఇవి 678, అవి 558 విల్లాస్. అంటే టోటల్ ఇక్కడే చూసుకుంటే మనకి 1200+ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే పక్కన వచ్చేసి మనకి డ్యూక్స్ కౌంటీ అని ఉందండి. అందులో మనకి 45,000 నుంచి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుంది. సో ఓపెన్ ప్లాట్ తీసుకొని మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మా దగ్గర అయితే ప్లాట్స్ ఆప్షన్ ఉన్నాయండి. అంటే మనకి కర్దనూరు కానివ్వండి, నందిగామ కానివ్వండి, మోకిల ఈ చుట్టుపక్కల మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఈస్ట్ వెస్ట్ తేడా కనుక చూస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్కి హాల్ ఏరియా అనేది కొద్దిగా బిగ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వెస్ట్కి అయితే మనకి హాల్ సైజ్ తగ్గుతుందండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనకి ట్రిప్లెక్స్ పర్మిషన్ కూడా ఉందండి. బట్ ప్రజెంట్ అయితే మామూలుగా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. సో కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే 2026 ఆఫ్టర్ మెయింటెనెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ట్రిప్లెక్స్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్కి. ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్, అలాగే మనకి డ్రెస్సింగ్ ఏరియా అనేది అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. అలాగే ఈ హాల్ నుంచి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి కింద పేరెంట్స్ బెడ్రూమ్ ఏ సైజ్ అయితే చూసామో మనకి అంతకంటే కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఉంటుందండి. ఇది చెప్పాను కదా, ఫస్ట్ చెప్పినట్టుగా మనకి 3 బెడ్రూమ్సే కట్టారు కాబట్టి మనకి అన్నీ కూడా మనకి స్పేసియస్గా అయితే ఉన్నాయండి. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్ దగ్గర డ్రెస్సింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. అంటే మనకి ఈక్వల్ టు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి హాఫ్ సైజ్ అయితే మనకి ప్రతి టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా 3 BHK అపార్ట్మెంట్స్ తీసుకొని 2 CR అబోవ్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఏంటంటే ఇక్కడ ఒక 50 lakhs ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి 300 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్తో పాటు మనకి 3 BHK విల్లా అయితే దొరుకుతుందండి. మనకి ఐటీ సెక్టర్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఓఆర్ఆర్ ఎక్కితే 15 minutesలో మనం గచ్చిబౌల్ అయితే వెళ్తామండి. అలాగే ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్ మనకి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్గా 4.8 kilometers అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీకు చుట్టుపక్కల అంటే తెల్లపూర్ ఏరియాలో మనకి మై హోమ్ అంకురాన్ని కానివ్వండి, అలాగే రాజ్పుష్ప గ్రీన్డేల్ కానివ్వండి, హాల్మార్క్ కౌంటీ కానివ్వండి, అన్ని చోట్ల మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి విల్లాస్ కానివ్వండి. అలాగే మోకిల ఏరియాలో శుభిషి విల్లాస్ కానివ్వండి, అన్నిట్లో కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు దేనికోసమైనా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.